సౌత్ ఇండియాలోని అతి తక్కువ ధరలకి రత్నాలనందించే ఏకైక సంస్థ 6JVR. సుమన్ టీవీ ప్రేక్షకులకు నమస్తే అండ్ వెల్కమ్ టు మై షో ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ ద హార్ట్. మానవ సంబంధాల మీద, తెలంగాణ జీవన నేపథ్యం మీద చిత్రీకరించినటువంటి బలగం చిత్రం ఎంత అద్భుత విజయాన్ని సాధించిందో మనందరికీ తెలుసు. ఆ సినిమాలో నటించిన ప్రతి యాక్టర్కి, ప్రతి ఆర్టిస్ట్కి కూడా చాలా మంచి ఐడెంటిటీ వచ్చింది. మీడియా కూడా ఆ ఆర్టిస్టులందరినీ ఇంటర్వ్యూ చేస్తూ వాళ్ళ యొక్క అనుభవాల్ని ప్రేక్షకుల ముందు ఆవిష్కరించడం జరుగుతుంది. ప్రస్తుతం నాతో ఉన్నారు మిస్టర్ మధుసూదన్, మైమ్ మధు అంటారు. ఆ సినిమాలో తమ్ముడు క్యారెక్టర్ వేశారు. బలగం సినిమాలో తమ్ముడు క్యారెక్టర్ వేసి చాలా న్యాచురల్గా ఆ సినిమాలో తన పర్ఫార్మెన్స్ ప్రదర్శించడం జరిగింది. ప్రస్తుతం మధు ఇది విత్ మీ. మధు, వెల్కమ్. నమస్తే సార్. నమస్తే. కంగ్రాచులేషన్స్ ఫర్ బీయింగ్ ఎ పార్ట్ ఇన్ ఎ వండర్ఫుల్ ఫిల్మ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఎస్, హౌ యు ఆర్ ఎంజాయింగ్ ద సక్సెస్? చాలా ఆనందంగా ఉంది. కానీ ఈ ఆనందం యాజ్ ఎ పెర్ఫార్మర్గా నేను ముందే పొందినాను. ఎట్లా అంటే, నేను స్టేజ్ పెర్ఫార్మర్ని. ప్రోగ్రామ్ చేయగానే ఆడియన్స్ చప్పట్లు కొడుతుంటారు. అది డైరెక్ట్ లైవ్ లోపల ఈ ఎనర్జీ అటు వెళ్ళి వాళ్ళ ప్రేమ డైరెక్ట్ వచ్చినప్పుడు ఆ తెలియ అనుభూతి ఎట్లా ఉంటుందో అట్లాగే నేను చేసిన సన్నివేశాలన్నీ చాలా మట్టుకు అన్నీ మధ్యలోనే ప్రజల మధ్యలో జరిగింది. ఆ గ్రామ ప్రజల మధ్యలో ఉన్నది. ఎవరు ఆర్టిస్టులు, వాళ్ళంతా జూనియర్ ఆర్టిస్టులు కాదు. నేను మొట్టమొదటి సీన్, నా ఎంట్రీ సీన్ వచ్చేసేసి నా ఫాదర్ మీద, డెడ్ బాడీ మీద పడి ఏడ్చే సీన్. అప్పుడంతా ఊరు గ్రామ ప్రజలంతా ఒక ఆల్రెడీ షూట్ చేస్తున్నారు, కొంచెం నవ్వు ముఖంతో ఉన్నారు. బట్ నేను ఎప్పుడైతే వచ్చానో తర్వాత కాళ్ళ మీద పడి ఏడుస్తుంటే వాళ్ళు కూడా నిజాయితీగా ఏడ్చి నా దగ్గరకు వచ్చేసి, అయ్యా బిడ్డ అట్లా ఏడిస్తే కడుపు నొప్పి వేస్తుంది అయ్యా, కానీ అట్లా ఇట్లా ఓ మంచిని తీసుకురా అని, గ్లాస్ మంచిని తీయని, పురాన్ని కూర్చుని పెట్టు అని నన్ను కూర్చుని పెట్టి మంచిని తాపించినారు. తెల్లారి కూడా నన్ను కలవడం కోసం అయ్యో పిల్లగాడైతే కడుపు నొప్పని ఏడ్చిండు. ఏడున్నాడు, నాకు అట్లా ఏడుస్తావు బిడ్డ నువ్వు, నువ్వు అని నన్ను ఓదార్చినటువంటి మహిళలను వాళ్ళ తీసుకొచ్చి నీకోసం పట్టుకొచ్చిన, తిందుదారాదు బిడ్డ అని వాళ్ళు జీవించినటువంటి ప్రేమ అక్కడనే నేను ఎంజాయ్ చేసిన. తర్వాత చాలా సందర్భాలు ఉన్నాయి. ఇక పబ్లిక్లోకి వెళ్ళి జనాలు గుర్తుపడుతున్నట్టే నా అదృష్టం కొద్దీ ఇంకా ఎక్కువ మామూలు ఆర్టిస్టుల కంటే, నా తోటి వాళ్ళ ఆర్టిస్టుల కంటే నేను ఎక్కువ ఎంజాయ్ చేస్తున్నాను. కారణం, నా సినిమా లోపల వేరే సినిమా కోసం గడ్డం పెంచడం జరిగింది. సో నేను ఎవరు నన్ను చూసి గుర్తుపట్టరు. సో కనుక నేను సినిమా చూస్తున్నప్పుడు నా పక్క వాళ్ళు నా క్యారెక్టర్ని చూసి ఎంజాయ్ ఎట్లా చేస్తున్నారు, మిగతా క్యారెక్టర్ని చూసి ఎట్లా ఎంజాయ్ చేస్తున్నారు, నిజాయితీకి ఒక ప్రేక్షకుడిగా చూసి ఎంజాయ్ చేస్తున్నాను. సో అందరికి దక్కని వరం నాకు దక్కింది. అది ఒక రకంగా వరం, ఒక రకంగా అయ్యో నేను ఇంతకు బాగా చేస్తున్నాను ఎవరు గుర్తుపడతలేదనే బాధ కూడా ఉంటుంది. ఎట్ ది సేమ్ టైం నేనే మర్చిపోయి, నేనే చేశానని మర్చిపోయి నేను ఏడ్చిన సందర్భం ఉంది. సో కనుక అది ఈ సినిమాకి రాలేదు. ఇన్ జనరల్గా కమర్షియల్ సినిమా లోపల ఒక హీరో ఫైట్లతో మధ్య లోపల అది నేనే అనే ఒక ఫీలింగ్ ఉంటుంది. కానీ ఇందులో అలా లేదు. నాలో కూడా దాగి ఉన్నటువంటి ఎక్కడో పెయిన్ ఈ సినిమాలో ఈ క్యారెక్టర్లో పెట్టడం జరిగింది. సో అది చూసుకొని అది కూడా నాకు టచ్ అయ్యి హీలింగ్ ప్రాసెస్ లెక్క జరిగింది. సో కనుక ఆ భావన రాలేదండి. బలగంలో హౌ యు ఆర్ సెలెక్టెడ్? తను వేరే విధంగా పరిచయం. ఒక 20 years బ్యాక్ ఒక వ్యక్తి నన్ను పరిచయం చేయించినాడు. ఒక సన్నగా ఉన్నాడు, ఈ అబ్బాయి మైమ్ నేర్చుకోవాలనుకుంటున్నాడు అని సన్నగా చేతులు కట్టుకొని రవీంద్ర భారతి ప్రాంగణం లోపల ఉన్నాడు. అంటే నా పేరు వేనండి, నేను నా స్కిట్స్లలో పెట్టాలనుకుంటున్నాను, మైమ్ నేర్చుకుంటే ఇంకా పవర్ఫుల్గా ఉంటుంది సార్ అని అన్నాడు. అప్పుడు నేర్పించాలనుకున్నా కానీ నాకు ఆయనకి మధ్య టైం కుదరక నేనేం చెప్పలేదు, నా దగ్గర నేర్చుకోలేదు. తర్వాత కట్ చేస్తే అమెరికా లోపల నాట్ సభ లోపల ఒక ప్రోగ్రామ్ నిమిత్తంలో తను గెస్ట్గా వచ్చినాడు. నేను షోస్ చేయడానికి వచ్చాను. బట్ అక్కడ కూడా తన పని చేసి ఎట్లా ఉంటాయో చూడడం జరిగింది, స్కిట్ చేయడం. కానీ ఇద్దరం కలిసి చేయలేదు. కట్ చేస్తే ఇప్పుడు ఈ సినిమాకి తను ఆకాశవాణి సినిమా చూసిన తర్వాత నన్ను పెట్టుకోవాలనుకున్న ఆలోచన అప్పుడు ఉంది. అనుకోకుండా నేను అతన్ని కలవడం జరిగింది. ఈ రెండు ఏకదాటిలో ఉండడం వల్ల, అన్న మీరు ఇమోషన్స్ అయితే గొప్పగా ఉంటాయి, కానీ నాకు తెలంగాణ మాండలికంలో మన దగ్గర ఏడుస్తుంటారు, దొంగ ఏడుపు కూడా ఉంటుంది, తాగినప్పుడు ఒక ఏడుపు ఉంటుంది, అలా వేరియేషన్ చూస్తే అంటే నేను చూపించాను. అది నాకు అతనికి ఇంకా నచ్చింది. అట్లా ఈ క్యారెక్టర్ తను సెలెక్ట్ చేసుకున్నాను. అంటే మీ లాంగెస్ట్ అసోసియేషన్ ఉంది కానీ ఇలా కలిసి వచ్చి చేసింది. అవును.
తను ఆన్ సెట్స్ ఎలా రిసీవ్ చేసుకున్నాడు, ఎలా ఉంది తన reception? ఆన్ సెట్స్ అందరితో ఒక తీరుగా ఉండేవాడు, నాతో ఒక తీరుగా ఉండేవాడు. అందరితో తనకు కావాల్సింది ఎవరు చేయని వాళ్ళకి ఖచ్చితంగా ఏయ్ బాగా చేస్తున్నావు, గొప్పగా చేస్తున్నావు అని అందరితో మాట్లాడుతుండేవాడు. కానీ నాతో ఉన్న 27 రోజులు ఏ ఒక్కరోజు నాతో మాట్లాడలేదు. ఏ ఒక్కరోజు ఇలా చేయాలని చెప్పలేదు. నేను ఎక్కడంటే సరే ఏదైనా మీటర్ దాడుతుందేమో అని నాకు చెప్పడం జరిగింది, కానీ నాకు ఇలా కావాలి ఇట్లా ఉంటుందని ఏనాడు చెప్పలేదు. అండ్ ఈవెన్ క్లైమాక్స్ సీన్ అప్పుడు ఒకసారి మాట్లాడినాడు, భయ్యా ఇది క్లైమాక్స్ సీను మీ నుంచి అసలు పెట్టుకుంది ఇది, మీరు ఎట్లా చేస్తారు, బస్ట్ కావాలి అని అంటే లాస్ట్లో మాత్రం ఆ ఎమోషన్స్ ఉన్నప్పుడు చెప్తే లాంగ్ షాట్ పెట్టినాడు, నీకు ఎందుకు నేను చేసి పెడతాను. దెన్ నేను వెళ్ళి కాళ్ళ మీద పడ్డం, తనకు నచ్చడం, ఇట్లా మా జర్నీ జరిగింది. మొత్తానికి మాట్లాడకుండానే 27 days వర్క్ చేసి 27 days మ్యాక్సిమం అసలు మాట్లాడలేదు. ఫైనల్ అవుట్పుట్ చూసిన తర్వాత తన హ్యాపీనెస్ ఏంటి ఆన్ స్క్రీన్ చూసిన తర్వాత? నేను 1 week ముందు షోస్లో నేను వెళ్ళి చూశాను, ఇంకా అవి కరెక్షన్స్ తోటనే ప్లే చేసినారు. అప్పుడు నేను చూసేసి నాకు నచ్చేసి నన్ను ఎందుకు పెట్టుకున్నావో నాకు అర్థమైంది. తర్వాత అందరూ ఒక వజ్రం, ఒక వైడ్యూర్యం, ఒక అందరి టాలెంట్స్ కలిపి ఒక కాడ చేరితే, ఒక ఆర్ఆర్, ఒక ఛాయాచిత్రకుడు, అందరూ టాలెంట్ కలిపి ఒక కాడ ఉంటే ఎట్లా ఉంటుందో ఆ ఆనందంతో తను వెళ్ళి హగ్ చేసుకొని ముద్దు పెట్టుకున్నాను. సో అంటే అంత మంచి ప్రాజెక్టులు మీరు అన్నారు కదా, మంచి ప్రాజెక్టులు ఉన్నారు, ఆ ఆనందంతో నేను నా ఆనందాన్ని అతనికి వ్యక్తం చేసినాను. సో ఈజ్ డెఫినెట్లీ అతని యొక్క విజయం ఎక్కడంటే మల్లెపూలు లాంటి ఒక సువాసన కలిగేటువంటి ఒక కంటెంట్ ఎంచుకుంటే, వజ్ర వైడూర్య లాంటి టాలెంట్ తోటి ఆకలి ఉన్నటువంటి టాలెంట్ వాళ్ళని తను పట్టుకున్నాడు. సో అక్కడే అతని 90% విజయం. సో వీళ్ళందరినీ ఒక మంచి నావల్ ఎక్కించినాడు. అదే దిల్ రాజు గారి ఇల్లు. ఆయన్నే మొత్తం ఈ కథకి హీరో ఎవరన్నా నన్ను అడిగితే దిల్ రాజు గారే, ఆయన లేకపోతే ఎవరు లేరు. అడవి కాసిన వెన్నెలయ్యేది. అవును, ఏమన్నారు దిల్ రాజు గారు? ఏమన్నారు దిల్ రాజు గారు? పర్టికులర్ గా మీ పాయింట్ ఆఫ్ వ్యూ ఏమన్నా అంటే నాకు రవీంద్ర భారతిలో ఒక సత్కారం జరిగింది అందరి కళాకారులకి. అక్కడ తన అభిప్రాయాన్ని నా క్యారెక్టర్ మీద చాలా గొప్పగా సునిశ్చితంగా చెప్పినారు. నేను ఆటో నుంచి వచ్చి పోయి నడక విధానం, ఆర్టిస్ట్ అనేవాడు ఎట్లా ఉంటాడో తను చేసినటువంటి మైన్యూట్ డీటెయిల్ వర్క్ అని తను పొగుడుతుంటే నేను ఆశ్చర్యపోయాను. సరే ఈజ్ ఎ ఫైనాన్షియల్ అండ్ ఓన్లీ నిర్మాతని అనుకున్నాను, కానీ కళాకారుణ్ణి ఎంత డీటెయిల్గా చూసేటువంటి ప్రొడ్యూసర్ని నేను చూసేసి నా మనసులో ఆయనకు నమస్కారం పెట్టుకున్నాను. మిగతా క్యారెక్టర్స్ తోటి ఆ జర్నీ ఎలా అనిపించింది 27 days దేవుని? అందరూ సినిమా సక్సెస్ అయ్యాక మేము అందరం కలిసి ఉన్నాం, ఈ ఫ్యామిలీ ఉన్నారని ఇవన్నీ చెప్తారు, కానీ మేమైతే అట్లా లేవండి. మేము అందరం ఎక్కడ లేవు. ఓన్లీ యాక్షన్ పార్ట్లో వెళ్ళినప్పుడు మా మట్టుకు మా కథ మట్టుకే ఉండేది. ఈవెన్ క్లైమాక్స్ లో పెట్టినటువంటి ఫోటో సీన్ కూడా డైరెక్టర్ చాలా తెలివిగా మాకెవరికి చెప్పలేదు, మాకు ఆనాడు మాత్రమే తెలుసు. సో మాలో అలాంటి ఉత్సాహం మా ఈచ్ అండ్ క్యారెక్టర్ మీద కూడా చెప్పినాడు. నాకు చెప్పినాడు, మీరు చేసే మీరు చేసే క్యారెక్టర్ నేను చేద్దాం అనుకున్నాను, నేను నా కోసం రాసుకున్న క్యారెక్టర్ అని అన్నప్పుడు నాలో ఊహ ఉంటుంది కదా, ఆ ఊహను ఎక్కడ డిస్టర్బ్ చేయించలేదు. అట్లా ప్రతి ఒక్క క్యారెక్టర్ గురించి తను మాట్లాడినాడు. అందరూ ఆ క్యారెక్టర్లో ఉన్నారు. సో కనుక మేము కథలో డైలాగ్స్ల మధ్యనే బతికాం, కానీ వ్యక్తిగతంగా ఎక్కడ అందరూ నమస్తే అంటే ఆ లౌక్యంతో అందరూ మాట్లాడినాం, కానీ నిజంగా మనసు విప్పి మాట్లాడిన సందర్భాలు కొన్ని ఉన్నాయి. ఎలా అంటే, నేను మా అన్న కాళ్ళ మీద పడేటువంటి సీన్ ఉంది కదా, నేను పడినప్పుడు అందరం ఎక్కడో కూడా కొంచెం ఇగో ఉంటుందండి, అహంకారం ఎక్కడ ఉంటుంది. మా అన్న నాతోటి అన్నాడు అనమాట, సైడ్కి కట్ అని చెప్పిన తర్వాత, జయరామ్ తమ్మి నువ్వు అట్లా కాళ్ళ మీద పడేసరికి నిజంగా ఏడుపు వచ్చిందని ఏడుస్తే నన్ను హగ్ చేసుకున్నాడు. నాలో కూడా ఆ హగ్లో ఎంత నిజాయితీ ఉందో చూసి నేను కూడా ఏడుస్తూనే హగ్ చేసుకున్నాను. సో తెలియకుండా కన్నీళ్ళ భావన వచ్చింది. సో అట్లా చివరి క్షణం లోపల ఆ అంశాలు మాకు దగ్గర చేసినాయి. నిజంగా ప్రతి ఒక్కళ్ళు కూడా అందులో లీనమైపోయి చేసినటువంటి ఇదిలా కనిపించింది తప్ప ఏ క్యారెక్టర్ కూడా ప్రతి యాక్టర్ కళ్ళలోనూ ఆ ఆర్ధత అనేటువంటిది కనిపించింది. చాలా గొప్ప ఎక్స్పీరియన్స్ నిజంగా. అది చేసిన మీకే కాదు, చూసిన ప్రేక్షకులకు కూడా ఆ క్లైమాక్స్ లో చెమర్చని కళ్ళు అనేటువంటిది లేకుండా అద్భుతం అనేటువంటి. సో ఇట్స్ ఎ వండర్ఫుల్ జర్నీ. సో బలగం వరకు ఇదైతే మైమ్ మధుసూదన్ ఆ సినిమాలో చేసిన ఒక చిన్న క్యారెక్టర్ ద్వారా ఐ కాంట్ గేజ్ యువర్ పర్సనాలిటీ. ఎందుకంటే యువర్ ఎ వరల్డ్ రెనౌండ్ పర్సన్, ప్రపంచం అంతా తిరిగినటువంటి లోకం చుట్టిన వీరుడివి.
ఆ బయోడేటా చూస్తుంటే చాలా ఆశ్చర్యంగా అనిపించింది వస్తుంది. థ్యాంక్ యూ సార్. మైమ్ అనేటువంటి ఒక ఆర్ట్ని మీరు ఇంటర్నేషనల్ రేంజ్లో ఆవిష్కరించినటువంటి విధానం కానీ ఆ అనుభవాలన్నీ కావాలి. 1 by 1 వద్దాం. అసలు ఎలా మీ కెరీర్ ఎక్కడ, మీ నేటివ్ ప్లేస్ ఏంటి, మీ పర్సనల్ డీటెయిల్స్ చెప్తే. నాది హనుమకొండ అండి, హనుమకొండ వరంగల్ జిల్లా. మొట్టమొదట మా స్కూల్ సివి రామన్ స్కూల్ అనే దాంట్లో స్కూల్ డే కోసం అని జరుగుతున్న రిహార్సల్స్లో ఒక మిత్రుడు అంకుషాల్ అనే మిత్రుడు చేశాడు. అతను ఏం చేస్తున్నాడు అని ఆసక్తిగా చూసాం. అది నా మైండ్లో ఉండిపోయింది. మా కాలనీ వినాయక చవితి ఉత్సవాల లోపల మీ అంతా వాలంటీర్లు, ఆ వాలంటీర్ల సందర్భంగా కొన్ని మీరు కూడా చేయాలి, బయట నుంచి ప్రొఫెషనల్స్ వాళ్ళు వస్తున్నారని చెప్పారు. నాకు ఇది వచ్చు అని మోనో యాక్షన్ అని చెప్పాను. అనిల్ అనే వ్యక్తి ఇప్పుడు అమెరికాలో ఉన్నాడు, అతను ఫోక్ డాన్సర్. ఇది మోనో యాక్షన్ కాదరా, ఇది మైమ్, దీనికి మేకప్ ఇట్లా ఉంటుందని వేసి నేను వేసి గుర్తున్న అంశం నన్ను చేయమని చెప్పినారు. నన్ను మేకప్ వేసి మర్చిపోయినారు. సో స్టేజ్ మీద రాత్రి 12 గంటలకి వాళ్ళ కార్యక్రమం అయిపోయినాక గుర్తుకొచ్చింది, నేను ఉన్నాను ఇలాగా ఉన్నానని. సో చేయి ఇప్పుడు చేయని అన్నారు. వెళ్ళిపోతున్న జనాలు కూర్చొని చూశారు. సో ఇంకొకటి ఏదో అని చెప్తే అప్పటికప్పుడు కథని చెప్తే ఇమ్మీడియట్లీ ఇంకొక ఐటెం కూడా చేశాను. ఆ ఐటెం చేసిన తర్వాత అందరూ చప్పట్లు కొట్టినారు, సంతోషపడ్డారు. మీ మేకప్ తీసేసుకొని, ఆర్టిస్టులు కూడా మేకప్ తీసేసుకొని ఆ గణపతి దగ్గర పడుకొని ఉన్నాం. ఆ వ్యక్తి అన్నాడు అనమాట, ఎవడో పొట్టిగా లడ్డుగా ఉన్నాడు, వాడు మాత్రం భలే చేసినాడు, వాడు ఎవడో కాదు వీడే అని అన్నాడు. ఆ మాట పొగడతా నా లోపల ఒక ఉత్సాహాన్ని ఇచ్చింది. ఆ తర్వాత ఇది ఏంటి, ఈ ఆట ఎక్కడ పుట్టింది అని చేస్తూ ఈ కళాకారుల బృందం కూడా నన్ను ఒక్కొక్క షో తీసుకెళ్ళడం, గురువు లేని విద్య రాదు అని చెప్పి చెప్తుంటే ఎక్కడెక్కడ గురువు ఉన్నాడు, అసలు ఎవరైనా చేస్తే నాగభూషణం గారని ఫస్ట్ మైమ్ ఆర్టిస్ట్, ఆయన దగ్గరికి వెళ్తే ఆయన నాకు బట్టలు పెట్టి నాకు మైమ్ నేర్పించి ఒక ప్రోగ్రామ్కి, మా ఇంట్లో కొంచెం సపోర్ట్ ఉండేది కదా అప్పట్లో, నేను డాక్టర్ కావాలని కోరిక, డాక్టర్ మధుసూదన్ అని 6th క్లాస్లో రాసుకున్నాను. ఆ తర్వాత ఆయన ఒక ప్రోగ్రామ్కి 15 రూపాయలు చొప్పున ఇచ్చి ఎంకరేజ్ చేసేవారు. ఓ 10 ప్రోగ్రాంలు 150 రూపాయలు నీ ఖర్చులకు ఉపయోగపడేది. అండ్ పద్మశ్రీ నేరల్ వేణుమాధవ్ గారు, ఆయన చనిపోయినారు. ఆయన నన్ను భుజం పట్టుకొని ఉంచుకొని తీసుకుని వెళ్ళేవాడు. నువ్వు స్కూళ్ళలో ఈ బిడ్డ రూపాయి పావులో ఇచ్చినా కానీ తీసుకోక, నీకు అనుభవం వస్తుంది, నువ్వు వెళ్తే నువ్వు గొప్పవాడి అవుతావు. ఏది చేయాలో, ఏది చేయకూడదు, ఏది మాట్లాడాలో, ఏది అనేది నేర్చుకోవాలంటే నువ్వు పిల్లల దగ్గర చేయి. పిల్లలు పసి హృదయాలు, వాళ్ళు కరెక్ట్ జడ్జిమెంట్ ఇస్తారు, వాళ్ళకి నచ్చితేనే చప్పలు కొడతారు. అట్లా అనేక స్కూల్స్లలో నేను వెళ్ళి ప్రోగ్రామ్స్ చేయడం జరిగింది. నేరళ్ళ వేణుమాధవ్ గారి దగ్గర నేను ఆయన బిడ్డనే, నేను ఇంకా ఆయన మానసపుత్రుడినే. సో ఆయన మిమిక్రీ కావచ్చు కానీ నన్ను ఎంకరేజ్ చేసింది, ప్రపంచానికి పరిచయం చేసేటువంటి సత్తా, సంస్కారం ఏదైనా ఉంది అని అంటే అమ్మ అండ్ వేణుమాధవ్ గారు, మిసెస్ ఉన్న అయ్యే వాళ్ళు ఇచ్చిన భిక్షనే నాకు. అక్కడి నుంచి అంటే ఆయన చేసే ప్రోగ్రామ్స్ నన్ను మైమ్ పెట్టించేవాడు. అండ్ నేను చాలా చిన్నపిల్లవాడిని, 92, 94లో నేను చెప్పు మాట. సో 10th క్లాస్ అయిపోయి ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లో ఉన్న రేంజ్లో. సో నెక్స్ట్ బయట ఇప్పుడు ఓకే తెలుగు రాష్ట్రాల్లో ఇది, మరి బయట రాష్ట్రంలో ఎట్లా చేసేవారు అంటే కాంటాక్ట్ నాకు తెలియకుండా నిరంజన్ గోస్వామి గారు, వారు పద్మశ్రీ అవార్డు, సో వారి దగ్గరికి వెళ్ళే అవకాశం వచ్చింది. దానికి నా గురువే డబ్బులు ఇచ్చి పంపించినాడు, నాగభూషణం గారు. మొదట మైమ్ నేర్పించిన అక్కడికి వెళ్ళా. తర్వాత బయట ఇది ఓకే, అక్కడ నేర్చుకున్న తర్వాత ఐ గాట్ ఏ స్కాలర్షిప్, ఐ గాట్ ఏ ఫెలోషిప్ భారత HRD నుంచి, హ్యూమన్ రిసోర్స్ నుంచి. తర్వాత నాకు బయట దేశాలకు వెళ్ళాలని కోరిక పుట్టింది. అప్పుడు చిన్నజీఆర్ స్వామి గారు 1 లక్ష రూపాయలు ఇచ్చి అమెరికాకి నన్ను పంపించారు. సో అమెరికన్ చెప్తున్న పేర్లన్నీ వింటుంటే షాక్ అవుతున్నాం. సో 1990 నేరళ్ళ వేణుమాధవ్ గారు, చిన్నజీఆర్ స్వామిజీ, నాగభూషణం గారు, భరత్ ఆయన పద్మశ్రీ అవార్డు, నిరంజన్ గోస్వామి గారు, వాటి పర్సనాలిటీ. సో వీళ్ళందరితో హ్యావ్ ఎ జర్నీ. ఎస్ సార్. సో వాళ్ళు సార్, సో వాళ్ళు నాకు స్వామివారు నాకు స్పాన్సర్ చేస్తే అమెరికన్ మైమ్ థియేటర్ లోపల నేర్చుకునే అవకాశం వచ్చింది. దానికి వెళ్ళేటప్పుడు నేరళ్ళ వేణుమాధవ్ గారు బ్యాంక్ లోన్ కొంచెం షూరిటీ, ఈ 1 లక్ష రూపాయలు సరిపోయినాయినా అని చెప్పి ఆయన షూరిటీ పెట్టి నాకు ఒక 25,000 రూపాయలు లోన్ ఇప్పించారు. సో స్వయంగా ఐ థింక్ ఆ లోన్ ఇప్పించింది ఇంకెవరికి కాదు, నా ఒక్కరికి అని నేను అనుకుంటున్నాను. సో అట్లా నేను అమెరికాకి వెళ్ళడం జరిగింది, అక్కడ నేర్చుకున్నాను. తర్వాత అక్కడ టోనీ మ్యాట్నర్ మెయిన్ పోర్ట్లాండ్లో నేర్చుకున్నాను. సో అక్కడ కొంతకాలం ఉన్నాను. తర్వాత ఇదే క్రమంలో హైదరాబాద్ రావాలనుకున్నాను. కిడ్స్ ఇంజనీరింగ్ కాలేజ్లో కొంతకాలం జాబ్ చేశాను హుజరాబాద్లో. సో అక్కడ వాళ్ళంతా నన్ను ఎంకరేజ్ చేసేవాళ్ళు. తర్వాత అక్కడి నుంచి హైదరాబాద్కు వస్తున్న క్రమంలో నాకు అకామిడేషన్ లేదు హైదరాబాద్లో ఉండడానికి. లేకపోతే దీక్షిత్ గారు, నువ్వు నా కొడుకు లెక్క, మానసపుత్రుడు లెక్క ఉంటానంటే పడుకోవడానికి చాప దిండు ఉంది,
తినడానికి నా ఇంట్లో పప్పుచారు ఉంటుంది, ఎప్పుడైనా నువ్వు రావచ్చానంటే ఇమ్మీడియట్లీ తన దగ్గర కొడుకుగా మానసపుత్రుడిగా తీసుకున్నాడు. హైదరాబాద్ ఒక షెల్టర్ వచ్చిన తర్వాత చాట్ల శ్రీరామ్ లాంటి వాళ్ళు పెద్దలు నాకు రోజుకు ₹1 చొప్పున తీసుకొని నాకు వాచ్ కాబట్టి చెప్పేవారు, సార్ మీరు ₹1 సార్ ఏంటి సార్ మీరు చెప్తానన్నారు మరి రూపాయి ఏంటనంటే, అరే ఉచితంగా చెప్పే విద్య ఎప్పుడు పనికిరాదురా, నీ దగ్గర ఎంతో కొంత తీసుకొని ఫ్రీగా చెప్పిన అనే మాట కాకుండా గురుదక్షిణకి ఇచ్చావు, నీకు రుణం లేదు అనుకుంటా తీసుకో, మా పేరుని చెడగొట్టకుండా తీసుకో, ఎందుకనంటనే అని చెప్పి నాకు నాటకం చేస్తే ఐ గాట్ బెస్ట్ యాక్టర్ అంది, ఇదిగో దేవుడు చేసిన బొమ్మ అనే నాటకానికి. సో అది మొదటి తొలి అరంగేట్రంతో 27 సంవత్సరాల లోపల అతి చిన్న వయసు లోపల తొలి తెలుగు వాడుగా రికార్డుకి ఎక్కేవారు నీకు తెలుసా అని చాట్ల శ్రీరాములుగా చెప్పడం జరిగింది. ఆ తర్వాత నంది నాటకానికి బెస్ట్ యాక్టర్ నంది వచ్చింది. నాటకానికి అవార్డ్స్ ప్రవేశపెట్టిన సంవత్సరం ఇది. దాని ముందు 2-3 సంవత్సరాల ముందే చేశారు, బట్ చిన్న వయసులోనే రావడం నాకు వచ్చింది, యంగెస్ట్ అనమాట. సో అట్లా బెస్ట్ యాక్టర్ నంది వచ్చింది నాకు. అది మైమ్ ఓరియంటెడ్ ప్లస్ నాటకంకి సంబంధించింది. సో నాకు కంఠం బాగుంది, నువ్వు డబ్బింగ్ చెప్పు అని చెప్పడం. తర్వాత బిందు నాయుడు గారు, మంజులా నాయుడు గారు నన్ను టీవీ సీరియల్స్ లోపల ఎంకరేజ్ చేసి మంచి రోల్స్ ఇచ్చారు. ఏ సీరియల్స్? చక్రవాకము, మొగల్ రేకులు అండ్ శ్రావణ సమీరంలో ఆర్టిజం క్యారెక్టర్ నా నుంచే పుట్టింది. సో దానికి బెస్ట్ యాక్టర్ నంది వచ్చింది. ఆ తర్వాత అందులో సెల్వా అనే క్యారెక్టర్కి చాలా క్యారెక్టర్స్ నేను డబ్బింగ్ చెప్పాను. అట్లా నా భాషను ఇంప్రూవ్ చేసుకున్నాను, ఆళాలు పలికేదే కాదు. సో వాచ్ కాబినే నాకు చాట్ల గారి వల్ల పుణ్యమాని వచ్చింది, దీక్షిత్ గారి పుణ్యమాని అంటే వచ్చింది. దీక్షితుల గారి దగ్గర ఉన్నప్పుడు ఇలాంటి ఈ బ్యాచ్ అంతా పరిచయం ఉండాలి, అందరు పరిచయం, వాళ్ళంతా అన్నలేగా, వాళ్ళంతా ఉత్తేజ్ గారు అందరూ అన్నలే, అక్కడ పుట్టి ఉత్తేజ్ గారు దీక్షితులు గారు వేరు వేరు కాదన్నట్టుగా ఉంటారు, ఆయన కూడా పెంపుడు పెట్టలాగా. అవును, మా అందరికి అన్ననే దీక్షితులు మాస్టర్. అవును, నాకు ఉత్తేజ్ అన్న మా అన్ననే, తమ్మి అన్న అని పిలుచుకునే ఉంటాం. కానీ ఒకరినొకరు స్వతహాగా ఎదగాలనుకున్నాం కానీ మమ్మల్ని గుంజుకెళ్ళాలని ఏనాడు ఒక్కరిని ఎప్పుడు డిపెండ్ కాలేదు. దీక్షిత్ గారు చెప్పేది, నేను తీసుకెళ్లాల్సిన అవసరం లేదు, వాడిని నేను తీసుకెళ్లాల్సిన, నీ స్వతహాగా నువ్వు వెళ్ళు. నేను అలాగే ఉన్నాయి, ఏనాడు మేము అడుక్కోలేదు, ఏనాడు కావలేదు, మా సరస్వతే మా కష్టమే ముందుకెళ్తుంది, ఇంత చాలు అని చెప్పేవారు. అట్లాగే వెళ్ళాను. బయోడేటా చూస్తే మధుసూదన్ బయోడేటా అని కొట్టితే చూస్తే అసలు ప్రపంచం అంతా తిరిగేసినటువంటి, దాదాపు 15-20 కంట్రీస్ తిరిగి ప్రోగ్రాంలు ఇవ్వటమే కాకుండా అక్కడ సెటిల్ అవ్వటం, కొంతకాలం ఫారిన్ లోనే సెటిల్ అవటం. అంటే ఆ వివరాల విశేషాలు. మా ఆవిడ షీఈ్ ఇంటర్నేషనల్లీ రెనౌండ్ పప్పెటియర్, తోలుబొమ్మల కళాకారిణి. తను 2011లో ఇండియాకి వచ్చి రాజస్థాన్ పప్పెట్రీ కూడా నేర్చుకుంది. తన ఫ్రెంచ్ కంట్రీ కల్చర్ ఉన్న పప్పెట్రీ తెలుసు. తను క్లౌన్, తను కమీడియన్, తను థియేటర్ పర్సన్, నేషనల్ థియేటర్ ఉంది, నేషనల్ థియేటర్ లోపల తను నేర్చుకుంది. ఫ్రెంచ్ లేడీ, ఏం పేరు? సబ్రీనా అనస్తాషియో. బట్ నన్ను పెళ్లి చేసుకున్న తర్వాత తనే, నేను ఏం ఫోర్స్ చేయకుండానే తనే సబ్రీనా అరుసంగా మార్చుకుంది. సబ్రీనా అరుసం, నా ఇంటి పేరు అరుసం. ఇంటి పేరు రావాలి. సో ఇంటి పేరు అనేటువంటిది సర్నేమ్ ఉంటుంది, సబ్రీనా అనస్తాషియో. తర్వాత ఇండియాకి వచ్చే ముందు పెళ్లి చేసుకున్న తర్వాత సబ్రీనా అరుసం పెట్టుకుంది. ఇండియాకి వచ్చాక మీ ఇద్దరు కలిసారా? మీ ఇద్దరు తొలి పరిచయం? తను నా దగ్గర మైమ్ నేర్చుకోవడానికి ఫ్రాన్స్ నుంచి ఇండియాకి వచ్చింది. చూసిన దాంట్లో నేను పెళ్లి చేసుకోవద్దని డిసైడ్ అయ్యాను, ఓన్లీ ఆటలో ఉండాలనుకున్నాను. మా తమ్ముడికి చెల్లికి పెళ్లి చేసేసా. సో 1 year తర్వాత ఈవిడ వచ్చింది, నేర్చుకోవాలనుకుంది అభినయం పాటి, బికాస్ షీ లర్న్ ఒడిస్సీ ఆల్సో. కథక్లో నేను ఒడిస్సీ డాన్సర్స్కి, కథక్ డాన్సర్లకి అభినయానికి సంబంధించి పోస్టర్స్ కరెక్షన్స్ కూడా నేను క్లాసెస్ చెప్పాను. అక్కడ నా గురించి తెలుసుకుంది, అక్కడ ఆ విధంగా నా దగ్గర నేర్చుకోవాలనుకుంది. సో రాగానే మా మాటలు కలిసాయి, మనసులు కలిసాయి. తను ఆ అభిప్రాయం చెప్పింది. బట్ నేను పెళ్లి మీద ఆసక్తి లేను, కానీ మీ తల్లిదండ్రులు నా తల్లిదండ్రులు ఒప్పుకుంటే పెళ్లి చేసుకుంటాను అనుకున్నాను. అంటే అనుకోకుండా అదే టైంలో ఫ్రాన్స్ లోపల ఒక ఇంటర్నేషనల్ వరల్డ్ వైజ్గా ఫెస్టివల్ జరుగుతుంది. 54 సంవత్సరాల నుంచి జరుగుతుంది ఫ్రాన్స్ లోపల ఇంటర్నేషనల్ ఫెస్టివల్. ఇండియా నుంచి ఏ ఒక్క మైమ్ ఆర్టిస్ట్ వెళ్ళలేదు. ఫస్ట్ టైం నాకు ఆ ఇన్విటేషన్ వచ్చింది. అక్కడికి వెళ్ళినప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్ళడం జరిగింది. సో తను వాళ్ళకి నేను నచ్చాను. సో మా అమ్మ నాన్నలకు నచ్చింది. సో మా అమ్మ పుట్టినరోజు August 15 నాడు ఎంగేజ్మెంట్ చేసుకుంటే భరణి గారి ద్వారానే, తనిఖీల భరణి గారే. అండ్ నా ముహూర్తం కూడా వాళ్ళ బ్రదర్ పెట్టినారు. అండ్ వాళ్ళ అబ్బాయి October 6 నా పుట్టినరోజు నాడు పెళ్ళింది. మా అమ్మ పుట్టినరోజు నాడు ఎంగేజ్మెంట్, నా పుట్టినరోజు October 6 నాడు మా ఇద్దరు పెళ్ళి వారి సమక్షంలో పెళ్లి జరిగింది.
ఎక్కడ ఇండియాలోనే జరిగింది? మా వరంగల్లోనే ఆవిడ కావాలని మీరు మీ పుట్టిన ఊర్లోనే చేసుకోవాలనుకుంటున్నాను. నాకు తిరుపతిలో చేసుకోవాలని మరి కోరిక ఫ్రెంచ్ ఉంది. అమ్మాయిని ఒక ఇండియన్ అబ్బాయి చేసుకుంటే పెద్ద సెన్సేషన్ అయి ఉండాలి. చాలా మీడియా న్యూస్ కూడా చాలా న్యూస్లలో పేపర్లలో బిగ్ కవరేజ్ అయింది. వండర్ఫుల్, వండర్ఫుల్. అది 6 ఏళ్ళే అందరూ వచ్చారా? ఎస్ మీ గురువు గారులు అందరూ? అందరూ వచ్చారు. వేణుమాధవ్ గారు? వేణుమాధవ్ గారు వచ్చారు. వాళ్ళు ఇచ్చిన కానుకలు కూడా నేను అలాగే ఫ్రేమ్ చేసి పెట్టుకున్నాను. ఓకే, ఓకే, ఓకే. సో ఐ అంటే బ్లెస్డ్ ఇవి విత్ ఎ డాటర్. ప్రపంచ దేశాలన్నీ తిరిగి అంటే ఏ దేశాలు తిరిగి యూరోప్ అక్కడక్కడ అంతా ఏమేమి తిరిగాను. చేశారు? యూరోప్లో మొత్తం ఫ్రాన్స్లో దాదాపు అన్ని కంట్రీస్ తిరిగాను. జర్మనీ, ఇటలీ అండ్ అమెరికాకు 19 సార్లు వెళ్ళాను. ఆస్ట్రేలియాకి వెళ్ళాను, దుబాయ్కి వెళ్ళాను. అన్ని ప్రోగ్రాంలు ఇవ్వటానికి ప్రోగ్రాంలు, వర్క్షాప్స్, యాక్టింగ్ వర్క్షాప్స్. వర్క్ షాప్స్ అంటే అది మీరు నిర్వహించే వాళ్ళ? నన్ను గెస్ట్ ఫ్యాకల్టీకి పిలిచి Faculty వాళ్ళకి గా? నేర్పించేవాళ్ళు. ఓకే, సో వాళ్ళకి ఎందుకు నా నుంచి పిలిపించుకోవడం వచ్చిందంటే, నేను ఇండియనైజ్డ్ మైమ్ ప్లస్ వెస్టర్నైజ్డ్ మైమ్ కంపోజ్డ్ కలిపి ఒక కొత్త కోణంలో నేను ఆవిష్కరణ చేశాను. సో అప్పుడు ఏంటంటే బాడీ బయట కంట్రీస్లో మైమ్ అంతా బాడీ లాంగ్వేజ్ ఉండి ఒక బ్యాలే డ్యాన్స్ టైప్లో జరుగుతుంది. మన ఇండియా లోపల మాత్రం ముద్రికలతోటి ఉంది. ఇంతకుముందు అంతా వాళ్ళంతా ఓవర్ ఎగ్జాగరేటెడ్ అయినటువంటి మూమెంట్స్ చేసేవాళ్ళు. అలా కాకుండా సెటిల్డ్గా ప్రాపర్గా ఎంత ఇవ్వాలనో అంతవరకే ఉండేటువంటి టెక్నాలజీ వచ్చేసింది. లైట్, సో వైట్ లాంటివి వేయకుండా సో మోడర్న్ వేలో లోపల నేను ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. సో ఆ కొత్త కోణాన్ని వాళ్ళు అర్థం చేసుకోవడం కోసం నన్ను పిలిచేవాళ్ళు. సో ఫస్ట్ టైం ఇండియా లోపల ఇంటర్నేషనల్ మైమ్ ఫెస్టివల్ మిమ్ ఆర్ట్ 2019 అని నేను ఇక్కడ పెట్టడం జరిగింది, తెలంగాణ గవర్నమెంట్తో సహా. తెలంగాణ గవర్నమెంట్ సపరేట్గా నాకు హెల్ప్ చేశారు. ఎట్లా అంటే ఉత్తానం అనే పేరు మీద వర్క్షాప్స్ కండక్ట్ చేయడానికి నాకు రవీంద్ర భారతిలో అవకాశం ఇచ్చారు. సో ఒక్కసారి నేను పెడితే ఇట్స్ 150 మెంబర్స్ ఒక వర్క్షాప్కి వచ్చేవాళ్ళు. సో నేను 25 మందికి సెలెక్ట్ చేసుకొని ఒక 1000 రూపాయలకు మాత్రమే ఫుడ్ పెట్టి నేను 10 days ఫుల్ టైం వర్క్షాప్ చేసేవాడిని. సో డిఫెండెం వాళ్ళకి వర్క్షాప్ చేసాం. సో మామూలుగా థియేటర్ని వాళ్ళకి నేర్పించాం. సినిమాకి వెళ్ళాలనుకునే వాళ్ళకి నేర్పించాం. సో పర్సనాలిటీ డెవలప్మెంట్ త్రూ ఆర్ట్ ఆఫ్ మైమ్ మీద 3 డిస్ట్రిక్ట్స్ లోపల అండ్ టీఎస్ మోడల్ స్కూల్స్లని నియర్లీ 50,000 మంది విద్యార్థులకి మైమ్ అనే పదం తెలియని వాళ్ళందరికీ వెళ్ళి ఊరా వెళ్ళేసి మైమ్ షోస్ ప్లస్ వాళ్ళ బాడీ లాంగ్వేజ్ని కరెక్ట్ చేయడం ఎట్లా, వాళ్ళ అభినయం ఎట్లా, వాళ్ళ కాన్ఫిడెన్స్ పెంచాలంటే ఎట్లా, వాయువుల వినిమయం అంటే ఏంటి, ఇవన్నిటి మీద ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళని ఒక పాజిటివ్ కోణంలో నడిపించాలంటే ఎట్లా అనేది ఓ ప్రాజెక్ట్ చేసాం. బాగా సక్సెస్ఫుల్గా జరిగింది. డైరెక్టర్ ఆఫ్ కల్చరల్ మామిడి హరికృష్ణ గారు ఈజ్ బ్యాక్ బోన్ పుష్ చేసినారు. రమణాచారి గారు పుష్ చేసినారు. చాలా ఈ ఆర్ట్ అండ్ కల్చర్ కి ఇస్తున్నటువంటి అవునండి ఎంకరేజ్మెంట్. ఆయన book- పెద్ద ఆయన రమణాచారి గారు అంటే ఆయన బుక్ కూడా రిలీజ్ చేసినారు, మైమ్ స్కేప్ ఆఫ్ తెలంగాణ అని. మైమ్ బుక్ మీద రిలీజ్ చేసినారు. వరల్డ్ లోపల ఎంతమంది మైమ్ ఆర్టిస్టులు ఉన్నారు, దాంట్లో మన తెలంగాణ వాడు ఎవడు ఏ స్థానంలో ఉన్నాడని చెప్పేసి హిస్టరీతో ఒక బుక్ రాసినారు. గొప్ప పరిశోధకులు ఆయన మామిడి హరికృష్ణ. అవునండి అవునండి. గ్రేట్ పర్సన్. మీ లవ్ స్టోరీ ఏంటి చెప్పు మళ్ళీ? లవ్ స్టోరీ తను నాకేంటంటే అండి, పెళ్ళి ఎప్పుడు కానీ తల్లిదండ్రులు 2 వైపులా కానీ ఆశీర్వాదం ఉంటేనే కానీ చేసుకోవాలని నా కోరిక. కులం మతం ఇది కాదు, దేశం ప్రాంతం కాదు, కులాంతరం కాదు, మతాంతరం కాదు, ఖండాంతరం. నాకు ఎందుకు చేసుకోవాలనిపించింది అనే దానికి ఒక రీజన్ ఏంటంటే, మా ఆవిడ మా అమ్మ ఇద్దరు పక్క పక్కన కూర్చున్నారు. మా అమ్మ పక్కా తెలంగాణ, తనకు తెలుగు తప్పించి ఇంకేం రాదు. సో మా ఆవిడకి ఇంగ్లీష్ తప్పించి ఫ్రెంచ్ తప్పించి ఏం రాదు. మా ఆవిడ ఏం చెప్పిందో మా అమ్మకి అర్థమైంది, మా అమ్మ ఏం చెప్పిందో మా ఆవిడకి అర్థమైంది. ఇద్దరు మైమ్లోనే మాట్లాడుకున్నారు. సో కొంచెం ఒక శబ్దంతో బ్రదర్స్ మొత్తం వాళ్ళకి అర్థమయ్యేది. బాగున్నా టీ కారం మొత్తం వాళ్ళ ఫ్యామిలీ హిస్టరీ మొత్తం చెప్పారు. మేము పక్క పైన నడుచుకుంటూ వెళ్తున్న గంట సేపు మమ్మల్ని ఎవడు పట్టించుకోవాలి వాళ్ళిద్దరు. సో కలిసిపోయిన తత్వం చూసేసుకొని అప్పుడు ప్రాంతాలతోటి ఉంది మనసులో గెలవాలి కదా. సో దట్ వే ఎక్కడ సెటిల్డ్ మేము ఆఫ్టర్ కరోనా తను ఇక్కడికి ఇండియాకి వచ్చేసిన తర్వాత నా కూతురు పుట్టిన తర్వాత మా కూతురు భవిష్యత్తు కోసం, సో నేను ఇక్కడంతా తిరుగుతున్నప్పుడు వాళ్ళు అలోన్గా అవుతున్నారు. సో నా కూతురు కూడా అక్కడే పుట్టింది, బట్ ఇండియాకి వచ్చేసినాము. బట్ వీ వాంట్ టు షిఫ్ట్ టు ఫ్రాన్స్ అనుకొని తను నా కూతురు ఫ్రాన్స్లో ఉంచేసి నేను అటు ఇటు రావడం, తను అటు ఇటు రావడం. సో అట్లా మేము ఒక సోల్జర్ మాదిరిగా, ఆర్ట్ సోల్జర్ అనుకోండి. ఇప్పుడు ఈ సినిమాలో చేసినటువంటి పెద్ద పెద్ద వేషాలు ఏం కాదు, దాన్ని యూ కాంట్ టేక్ ఇట్ యాజ్ ఎ లివింగ్హుడ్, జీవనోపాధిగా తీసుకోలేరు. యాక్టింగ్, సినిమాలు వీటన్నిటి. మీ మెయిన్ ప్రధానమైనటువంటి యాక్టివిటీ ఏంటి? వాట్ ఇస్ యువర్ ఇన్కమ్ సోర్స్?
మైమ్ అండ్ యాక్టింగ్ టీచర్గా నేను ఆల్ ఓవర్ ఇండియాగా నేను తిరుగుతున్నాను. 31 సంవత్సరాలుగా ఈ దీంట్లో ఉన్నాను. బట్ సో నాకు కంఠం కూడా ఉంది. నేను డబ్బింగ్ ఆర్టిస్ట్ని కూడా, డబ్బింగ్ యూనియన్లో మెంబర్ని. హీరో విక్రమ్ గారికి చెప్పాను, సుదీప్కి కిచ్చా మూవీకి చెప్పాను, డేవిడ్ అనే ఆశీస్ విద్యార్థికి చెప్పాను, అనేక పాత్రలకు నా గాత్రదానం చేశాను. బట్ నేను నటుడిగా ఉన్న తర్వాత, క్యాలిబర్గా ఉన్న తర్వాత కూడా అవకాశం వస్తే, నాకు గురువు టోనీ మ్యాంట్నర్ అమెరికాలో చెప్పిన సందర్భం నన్ను మోటివేట్ చేసింది సినిమాలకు రావడానికి. ఏమన్నాడంటే, యువర్ అన్ ఆర్ట్, మైమ్ ఈజ్ అ మదర్ ఫర్ ఆల్ ఆర్ట్ ఫామ్స్. మైమ్ లేకపోతే ఆర్టిస్ట్ కాలేడు, సినిమా ఆర్టిస్ట్ అసలు కాలేడు. ఏ ఆర్టిస్ట్ అయినా మైమ్ కావాల్సిందే. చతుర్వేద అభినయం, 4 అభినయాలు ఉన్నాయి. ఫస్ట్ ఫిజికల్ యాక్టింగ్, శారీరక అభినయం, సాత్విక అభినయం, వాచిక అభినయం, ఆహార్య అభినయం. ఈ వాచికం తీసేస్తే 3 అభినయాలు మైమ్లో ఉన్నాయి. ఇవి 3 అభినయాలు నేర్చుకోతే వాడు ఆర్టిస్ట్ ఎట్లా అవుతాడు? సో ఈ 3 అభినయం లోపల 3 గట్టిగా స్ట్రాంగ్లో ఉన్నాం. నీకు కంఠం కూడా ఉంది. వాచిక అభినయం నాటకాల ద్వారా, అండ్ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ పాస్ అవుట్ నేను, అండ్ HCL అయిపోయింది. నేను నాటకాలు చేశాను, ఒక 30 నాటకాలు దాకా చేశాను. సో ఇంత స్ట్రాంగ్ ఉండి ఎందుకు బయట రాష్ట్రం నుంచి వస్తున్నటువంటి మైమ్ గోపి అని మిత్రుడు ఉన్నాడు, నా అభిమాని, నా ఇష్టపడతాడు. సో సార్ మమ్మల్ని పిలుస్తున్నారు, మిమ్మల్ని మీరు ఎందుకు పోరు అంటే, చాలామంది నా స్టూడెంట్స్ ఉన్నారు ఇండస్ట్రీలో, 100 మంది దాకా. తెలియకుండా హీరోగా ఉన్నారు, హీరోయిన్గా ఉన్నారు, ఉన్నారు సెలబ్రిటీస్, బయట వాళ్ళకి చెప్తున్నాను. అండ్ చాలామందికి ఉన్నాను. నా ఉద్దేశం ఏంటంటే, మంచి అవకాశం వచ్చి మంచి దర్శకుడి చేతిలో పడినాం అనుకోండి, అట్లాంటి అవకాశం కోసం ఎదురు చూస్తున్న తరుణంలో నాకు ఆకాశవాణి సినిమా వచ్చింది. అప్పటిదాకా నేనేం ఒప్పుకోలేదు, చిన్న చిత్తగా వచ్చినాయి, ఒప్పుకోలే. తర్వాత అనిల్ రావుపూడి గారి గాలి సంపత్లో మైమ్ నేర్పించే అవకాశం వచ్చింది. అందులో ఉన్నాను కదా అని ఒక చిన్న వేషం వేసినారు. తర్వాత ఈ అనిల్ రావుపూడి గారికి మైమ్ గాలి సంపత్ సినిమాలో రాజేంద్ర ప్రసాద్ గారి గొంతు పోతుంది. తను నాటకం లోపల ఒక మైమ్ ప్రదర్శన చేస్తాడు. సో ఆ మైమ్ ఐటమ్ కాన్సెప్ట్ వారికి నేర్పించేది నాకు ఇచ్చారు. దానికి నన్ను అడిగారు. అండ్ అయ్యో లేదండి, రాజేంద్ర ప్రసాద్ గారు కూడా గోల్డ్ మెడలిస్ట్ ఇన్ మైమ్. రాజేంద్ర ప్రసాద్ గారు ఆయన గోల్డ్ మెడల్, తన యాక్టింగ్ స్కూల్ లోపల గోల్డ్ మెడల్ సాధించిన వారు. సో అవకాశం వచ్చింది. అనిల్ రావుపూడి గారికి థ్యాంక్స్ చెప్పుకోవాలి ఈ సందర్భంగా. సో అట్లా అక్కడ చేసే కాబట్టి దాంట్లో వచ్చిన. సో ఆ ఆకాశవాణి చేయడం వల్ల ఈ బలగం, సో అట్లాగే ఈ బలగం ఆకాశవాణిలో చూసి బలగం వేణు. అవునండి, ఆల్రౌండర్, యాక్టింగ్ లో ఉన్నావు, ఫ్యాకల్టీగా ఉన్నావు. మైమ్ లో రకరకాల విన్యాసాలు ఉంటాయి, రకరకాలైనటువంటి ఉంటాయి కదా. కెన్ యూ గివ్ వన్ పోచర్ ప్రేక్షకులకి ఒక పర్టికులర్ ఐటమ్ చూపించగలరు? ఓకే. నాకు అనిపించింది చెప్పమని. చెప్పండి. ఫస్ట్ ఒక చిత్రకారుడు ఒక బొమ్మ గీసుకున్నట్టు, ఆ బొమ్మ ఫస్ట్ టైం సరిగా రాలేదు, సెకండ్ టైం ట్రై చేశాడు, మూడోసారి ట్రై చేసినప్పుడు ఒక తను అనుకున్న ఇది వచ్చింది, ఆ ఆనందాన్ని వ్యక్తం చేశాడు. ఫస్ట్ ఇది చేశాడు, తర్వాత ఆనందాన్ని మాస్క్ ముఖం. మనం అందరం బయటి ప్రపంచం లోపల ఒకటి ఉంటుంది, బయట ఒకటి ఉంటుంది. బయటికి అందరం నవ్వుతూనే కనబడతాం, అసలు మనిషి లోపల ఉంటుంది. సో మీరు చూస్తే అందరు నవ్వు ముఖంతో కనబడతారు,
కానీ లోపల ఈ నవ్వు అతుక్కపోయి లోపల బాధ కనబడదు. అందుకోసం ఎక్కడ నా కన్నీళ్ళు చూస్తారు. సో లోపల వాడు ఏడుస్తున్నాడు కానీ బయటికి మాత్రం నవ్వుతున్నాడు. ఆర్టిస్ట్ లైఫ్. సో అది అతుక్కపోయింది, రావట్లేదు. సో దెన్ అటు చూస్తున్నాడు, అతుక్కపోయింది, రావట్లేదు. సో ఆ ముఖానికి ఆర్టిఫిషియల్ లైఫ్కి దూడైపోయింది. సో ఆ బాధతో వాడు నగిలిపోతున్నాడు, మనిషి మానవీయ సంబంధాలు. సో దెన్ యూ రిమూవ్, దెన్ మాస్క్ రిమూవింగ్. మాకు అర్థమైంది, అర్థం చేసుకుందాన్ని. దిస్ ఈజ్ మైమ్ ఈజ్ అబ్సల్యూట్లీ ఆడియన్స్ ఇంప్రెషన్. కళాకారుడు మ్యాక్సిమంగా తను అనుకున్న దాన్ని చిత్రీకరిస్తాడు. సో అవతల ప్రేక్షకుడి యొక్క స్టాండర్డ్స్ని బట్టేసి వాళ్ళ యొక్క ఆలోచన సరళిని బట్టి అనేకం అర్థం చేసుకుంటారు. సింపుల్గా ఉంది, మీకు సింపుల్గా చూస్తాను చూడండి, తెలిసి ఇదేంటో బోర్. సో ఇక్కడ ఏమైనా వస్తువులు ఉన్నాయా? ఏమీ లేవు. దెన్ ఐ కెన్, హలో, సో యూ హ్యావ్, మెజిషియన్ ఏం చేస్తాడు, ఉన్న వస్తువుని మాయం చేసినట్టుగా భ్రాంతి కలగజేస్తాడు. మైమ్ ఆర్టిస్టు ఏమి లేని వాటిని లోపల, శూన్యం లోపల వస్తువులను క్రియేట్ చేస్తాడు. ఇక్కడ రాడ్ లేదు, బట్ ఐ కెన్ క్రియేట్ ఎ రాడ్. ఐ కెన్ క్రియేట్ ఎ బెంచ్. I can create anything. I can smoke. I can create anything. There is a glass and I can keep it here. నేను ఇక్కడ పెడతాను, తీస్తాను, మళ్ళీ నాకు ఎక్కడుందో తెలుసు, నాకు మళ్ళీ అక్కడికే చేయగలుగుతుంది. ఇంకో గ్లాస్ ఇక్కడ పెట్టాను, మళ్ళీ పెట్టాను, మీతో మాట్లాడగానే అక్కడికి వెళ్తుంది చేయి. సో బాడీ మెమరీ అవసరం ఉంటుంది. ఇప్పుడు ఒక చిన్న పరీక్ష, ఎంతవరకు మధుసూదన్ సక్సెస్ అవుతారు అన్నిట్లు చూద్దాం. మామూలుగా అభినయాన్ని 9 రసాలుగా నవరసాలు అంటారు. ఒక్క నిమిషం టైంలో ఈ నవరసాలు మొత్తాన్ని ఓకే, నా 9 నవరసాలు మీరు చెప్తూ వస్తారా? నవరసాలు మీరు నవరసాలు నా 9 వరకు గుర్తుంటాయి. మరి 9 ఎట్లా కౌంట్ చేస్తారు? అదే అకార్డింగ్ టు యువర్ వన్ స్టెప్ లో నవరసాలు. సూపర్ సూపర్. ఆ కళలో నీళ్లు రావటం, ఇది చాలా గొప్పగా చేశారు. అలా కూర్చున్న దగ్గరే ఒకే షాట్లో నవరసాలను అలా, ఇది మైమ్ తాలూకు ప్రత్యేకత.
మాట్లాడకుండా శరీరం మాట్లాడాలి. తల భాగం నుంచి కాలు గోరు కూడా నోరేం మాట్లాడాలి. సో ఇప్పుడు సిగ్గుపడుతున్నాం అనుకోండి, కాలు గోరు కూడా నఖ చిత్రాలు తీస్తుంది. లేడీ సిగ్గుపడుతున్నా కానీ మళ్ళీ ఎవరు చూస్తారని మలిపేస్తారు. సో సింగిల్ చూసుకుంటుంటారు. చేయి కూడా మాట్లాడుతుందా లేదా? సో మీరు మాట్లాడే ముందే మీ శరీరం మాట్లాడుతుంది. మనం మాట్లాడాలనుకోండి, ఆ శరీరం ముందు మాట్లాడుతుంది, తర్వాత శబ్దం వస్తుంది. సో ఇప్పుడు మైమ్ ఎందుకు అవసరం అండి అని అంటారు. ఇద్దరు యాక్టర్స్ మాట్లాడుతున్నప్పుడు ఒకటి సైలెంట్గా ఉంటాడు, ఇంకోడు డైలాగ్ చెప్తుంటాడు. మరి డైలాగ్ చెప్పినంతసేపు సైలెంట్గా ఉంటాడా? ఓన్లీ ఇప్పుడు నువ్వే చెప్పు అంటే కుదురుతుందా? సో యూ హ్యావ్ టు యాక్ట్. సో యూ హ్యావ్ టు ఇన్ ద మూడ్. సో నీ మూడ్ ఏంటి, నీ పర్సనాలిటీ ఏంటి, నీ బాడీ లాంగ్వేజ్ ఏంటి, ఏ కోణంలో కూర్చోవాలి, ఎట్లా ఉంచాలి, ఇవన్నీ భరతముని ఎప్పుడో చెప్పినవి ఉన్నాయి. సో ఇవన్నీ మైమ్ తాలూకాలి. ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ఆదరణ ఏంటి? ప్రపంచవ్యాప్తంగా ఎంతమంది మైమ్ కళాకారులు ఉన్నారు? అంటే మైమ్ అనేది రెగ్యులర్ యాక్ట్ కాదు, అందరూ చేసేటువంటిది కాదు. సో అంటే మైమ్ అనేటువంటి దాన్ని ఒక ఇన్స్టిట్యూషన్స్ గా కానీ, ఒక కోర్సుగా కానీ, లేకపోతే ఒక ఇండివిజువల్స్ మీలాంటి ఫ్యాకల్టీ చెప్పడానికి ఉన్నటువంటి వీటన్నిటిని మించి మైమ్కున్న ఆదరణ అంటే ప్రేక్షకులు ఎవరు? ప్రేక్షకులు చూస్తున్నారా? దిస్ ఇస్ ఆల్ అబౌట్ మైమ్. క్లుప్తంగా సో మైమ్కి ఇప్పుడు వరల్డ్ లోపల ఎన్ని యాక్టింగ్ స్కూల్స్ ఉన్నాయో అన్నిటి లోపల మైమ్ సిలబస్ ఉంది. చెప్పేవాళ్ళు తక్కువ మంది ఉన్నారు. ఇప్పుడు FTIకి నేనే సిలబస్ ఇచ్చా. పూణే ఫిలిం ఇన్స్టిట్యూట్ దాంట్లో నేను సిలబస్ ఇచ్చాను. అయ్యా వన్ ఆఫ్ ద విజిటింగ్ ఫ్యాకల్టీ. సో అట్లాగే అనేక వర్క్షాప్స్ ద్వారా ఈ ప్రపంచవ్యాప్తంగా డెవలప్ అవుతుంది. సో ఇండియా లోపల ఇండియన్ మైమ్ థియేటర్ అని మా గురుగారు స్థాపించారు. నేను ఇండియన్ మైమ్ అకాడమీని హైదరాబాద్లో పెట్టాను. బట్ నేను మొబైల్ వర్క్షాప్ చేస్తున్నాను ఒక ప్లేస్లో. నేను ఒక ప్లేస్లో ఒక 50 ఏళ్ళ తర్వాత నేను నా డ్రీమ్ ఇది, ఒక గురుకులం మాదిరిగా ఇక్కడ పెట్టాలని. సో నేను మొత్తం తిరగాలి. ఒకే చోట ఉంటుందంటే నేను ఎదగలేను. నా లోపల ఎదుగుతూనే కానీ నేను చెప్పలేను కదా, నేను చెబుతూ నేర్చుకోవాలి. సో దట్ ఈస్ ద థింగ్. అండ్ దానివల్ల పర్సనాలిటీ బాగుంటుంది. నేను రోజు 3:30కి లేస్తాను. రోజు ఉదయం ఒకటే పూట తింటాను. ఐ లర్న్ కలరిపైట్ మార్షల్ ఆర్ట్స్. నేను కేరళకి వెళ్ళి నేర్చుకున్నాను, బాడీ కోసం, థియేటర్ కోసం, ఎంత బేసిక్స్. అండ్ థాయిచి మార్షల్ ఆర్ట్స్ నేర్చుకున్నాను. ఐఎమ్ యోగా డిప్లొమా హోల్డర్ని. అండ్ ఫుడ్కి సంబంధించిన ఎక్స్ప్లోరేషన్స్ ఎట్లా బాడీ మీద పనిచేస్తాయి వాటి మీద రీసెర్చ్ చేసిన వాడిని. తర్వాత అంటే ఇదంతా మైమ్ కోసమేగా, శారీరక అభినయం కోసమేగా. సో ట్రైనింగ్ చెప్పాలంటే ఒక 1 hour క్లాస్ చెప్పాలంటే నేను 3 hours క్లాస్ ఉండాలి. సో అట్లా నిష్ణాతులైనటువంటి విద్యార్థులను తయారు చేస్తే కానీ నెక్స్ట్ తరం పుట్టదు. అందుకే ఇటు మైమ్లోను ఇటు ప్రూఫ్ కోసం నాటకాలు, సినిమాని నేను చేస్తూ ముందుకెళ్తున్నాను. ఇండియాలో కనీసం ఒక 1000కి పైగా మైమ్ ఆర్టిస్టులు ఉన్నారు. మణిపూర్, ఢిల్లీ, కలకట్టా, బాంబే అండ్ కేరళలో చాలామంది ఉన్నారు. దానికి ఉదాహరణ నేను ప్రతి సంవత్సరం ఆల్ ఇండియన్ ఇంటర్ యూనివర్సిటీ కాంపిటీషన్ జరుగుతాయి. నేషనల్ సౌత్ వైజ్, వెస్ట్, ఈస్ట్, వెస్ట్ మొత్తం 5 జోన్లుగా జరుగుతాయి. నేను జడ్జిగా వెళ్తుంటాను. ఒకప్పుడు 4-5 గ్రూపులు వచ్చేది. ఇప్పుడు కనీసం 50కి పైగా గ్రూపులు వస్తున్నాయి. అందులో సగం మంది తెలియకుండా నా ఇన్స్పిరేషన్ తీసుకునే విద్యార్థులే ఉన్నారు. సో అట్లా భారతదేశం దాటి ప్రతి దేశంలో మైమ్ ఉంది, ప్రతి దేశంలో గొప్ప ఆదరణ ఉంది. అది వరల్డ్ మైమ్ థియేటర్ అంటారు. వాళ్ళు ఫెస్టివల్ పెడతారు. నేను అందుకే చెప్తున్నాను కదా, లాస్ట్ 2019 లోపల నేను 3 days ఇంటర్నేషనల్ మైమ్ ఫెస్టివల్ పెడితే ఆడియన్స్ రవీంద్ర భారతి ఫుల్ ప్యాక్డ్. అండ్ నేను 7 గంటలకు స్టార్ట్ చేస్తానంటే 5 నిమిషాల ముందే డోర్ క్లోజ్డ్. నిబద్ధతతో వచ్చిన ఆడియన్స్కే అవకాశం. సీట్లు కూర్చోడానికి దొరకలేదు 3 రోజుల పాటు. బయట నుంచి వాళ్ళకి వర్క్షాప్స్ ఇక్కడ ఆర్గనైజ్ చేయడం జరిగింది. సో అట్లా మైమ్ నేర్చుకున్న వాడికి యాడ్స్ ఈజీ, యాక్టింగ్ ఈజీ, తర్వాత పర్సనాలిటీ కంట్రోల్ ఎట్లా చేసుకోవాలి, పాజిటివ్ పర్సనాలిటీ ఎట్లా ఉంది. ఇంత చక్కని బాడీ ఫిజిక్ మెయింటైన్ చేస్తున్నారంటే దట్ ఈస్ ఆల్సో రీజన్. అంతేనండి, అంతే. వాట్ ఈస్ యువర్ ఏజ్ నౌ? 47 సార్. 47 years ఏజ్ లో కూడా యువర్ మెయింటైన్ వండర్ఫుల్ ఫిజిక్. ఇంత కూడా పొట్టలేకుండా. నేను ఐ డూ అంటే నేను హైదరాబాద్ నుంచి తిరుపతికి నడుచుకుంటూ వెళ్ళాను. సో హిమాలయస్కి ఐ గో. హైదరాబాద్ నుంచి తిరుమలకి నడుచుకుంటూ వెళ్ళాను 17 రోజులు. కింద కొండ నుంచి ఎక్కుతారు కానీ హైదరాబాద్ నుంచి నడక 5 రోజులు 17 రోజులు మౌనవ్రతం తోటి. సో బికాజ్ నా పాయింట్ ఏంటంటే యూ నీడ్ టు క్రియేట్ యాజ్ ఎ ఆర్టిస్ట్గా నీకు నువ్వే ఎక్స్ప్లోర్ చేయాలి. సో పనిని నువ్వే కల్పించుకోవాలి. ఒకడు సినిమా అవకాశం ఇస్తేనే లేకుంటే వేదిక అవకాశం ఇస్తే కాదు. ఎవ్రీ డే యూ విల్ గెట్ ఎ 1 subject.
నాకు పడుకునే ముందు లోపల ఏదో ఒక మైమ్ ఐటము, ఒక బాడీ పోస్చర్, యాక్టింగ్ సంబంధించిందో ఐ నీడ్ టు ఇమిటేట్ అండ్ స్లీప్. సో నా డిక్షనరీని నేను డెవలప్ చేసుకోవాలి. నేను ఉన్న ప్లేస్లో ఉండేది ఉంటే నీరైనా పాడైపోతుంది కదా సార్. సో వీ నీడ్ టు మూవ్ ఆన్. సో నేను నా డ్రీమ్ ఏంటంటే చాలామంది అడిగారు సార్, ఒక క్వశ్చన్ అడిగారు ఏమనంటే, సార్ మీలాంటి టాలెంట్ వాళ్ళకి ఎందుకు తెలుగు ఇండస్ట్రీలో అవకాశం రావట్లేదు, అందరూ బయట తమిళనాడు నుంచి మలయాళం నుంచి ఆర్టిస్టులను ఇక్కడ తీసుకురావడం వల్ల మీకు అవకాశం రావట్లేదు సార్, నాశనం చేస్తున్నారు సార్ అన్న. నేను ఆన్సర్ ఏం చెప్పినానంటే, గంగ ఎక్కడో పుట్టింది కానీ ఇక్కడ దాకా ప్రవహిస్తుంది. అంత మాత్రాన అక్కడ పుట్టిందని అక్కడనే అంటావా? కాదు. దర్శకుడికి ఎక్కడెక్కడ ప్రతిభ ఉన్న వాళ్ళని తీసుకుని వస్తున్నారు. వాళ్ళు రావడం వల్ల మనము కూడా నేర్చుకుంటున్నాం. అండ్ వాళ్ళు అరే తమ్ముళ్ళకి వచ్చారు మాకు కూడా అటు పోండి అని చెప్పడానికి ఇండైరెక్ట్గా ఇచ్చినట్టే. సో వాళ్ళు ఏదైనా ఐడెంటిఫై చేస్తే పక్క రాష్ట్రాలకు వెళ్ళి కూడా చేయగలిగేటువంటి సమర్థులుగా కళాకారులు ఉన్నారని గుర్తించేటువంటి దర్శకుల కోసం ఇలాంటి ప్లేస్లోనే ఉన్నాం. బయట వాళ్ళనే కాదు, లోపల వాళ్ళం కాదు. ఆర్ట్, దిస్ ఇస్ ఆర్ట్. అట్లా మనం సమాహారంగా వెళ్ళాలి. సో కనుక ఈ ప్రాంతీయతం కాదు. ఇప్పుడు నన్ను చూసేసినప్పుడు తమిళనాడు పిలవచ్చు. అండ్ RRR ఇప్పుడు బెంచ్ మార్క్ అయింది కదండి విదేశాల ఆటకి. సో అట్లా ఆర్ట్కి వెళ్ళలేము. ఇంకోటి కూడా ఏంటంటే, తెలుగులో ఎందుకు అవకాశాలు రావట్లేదు, మన వాళ్ళు ఎందుకు అవకాశాలు ఇవ్వట్లేదు అనేటువంటిది ముందు ఇన్స్టెడ్ ఆఫ్ బ్లేమింగ్ ఆర్ పాయింటింగ్ అవుట్ హౌ మచ్ యు ఆర్ అవైలబుల్ టు ద తెలుగు పీపుల్, ఎక్కడున్నావు ఏంటి, ఇంత మంచి యాక్టర్ అవైలబుల్ గా ఉన్నాడనే విషయాన్ని చెప్పుకోవడంలో కూడాను యూ మైట్ 100% సార్, 100%. ఎందుకంటే మార్కెట్ అమెరికాలో ఫారిన్ కంట్రీస్ ఇప్పుడు నాకు మైమ్ గురించే తెలియదు, అతను మైమ్ యాక్టర్ అనేటువంటిది తెలుసు తెలియదు. ఇప్పుడు చాలా మంది మైమే తెలియదు. బట్ నేను మైమ్ సబ్జెక్ట్ పెట్టుకుని విదేశాలకు వెళ్ళాలి. సో ఇప్పుడు వేణుకి నేను ఎలా దొరికాను, ఆకాశం అన్న సినిమాకి నేను ఎలా దొరికాను. సో ఖచ్చితంగా ఆ తపనున్న దర్శకులకి ఆ సబ్జెక్టు గుంజుకొని వెళ్తుందని నా అభిప్రాయం. అండ్ మీరు అన్నట్టుగా ఒక్కసారి పట్టుకుంటానంటే కూర్చుంటే కూడా దొరకదు. నువ్వు ఈ లోపలికి గాలి రావాలంటే ఓపెన్ చేయాల్సిందే. సో నేను ఇప్పుడు ఖచ్చితంగా నేను తెలుగు ఇండస్ట్రీని నమ్ముకొని నా ఇన్స్పిరేషన్ అయినటువంటి పెద్దవాళ్ళు అందరూ ఇక్కడ చాలామంది గొప్ప గొప్ప వాళ్ళు ఉన్నారు. నాకెందుకు ఇక్కడే నాకు మంచి అవకాశాలు వస్తాయని నమ్మకంతున్నాను. అంటే ఇప్పుడు ఫిజిక్ మెయింటెనెన్స్ లో కూడాను ఆహారం అనేటువంటిది కూడా చాలా ఇంపార్టెంట్ కదా. ఏంటి దానికి సంబంధించిన ప్రత్యేకతలు ఎలా పాటిస్తారు, ఆ నియమాలు ఎలా పాటిస్తారు? సార్ నాకు మార్షల్ ఆర్ట్స్ గురువుని అడిగినాను, సార్ ఎట్లా తినాలి సార్, పొద్దున్న ఎంత తినాలి, మధ్యాహ్నం ఎంత తినాలి, రాత్రి ఎట్లా తినాలి అని అడిగాను. ఆకలి అయినప్పుడు తిను, నీకు నచ్చింది తిను, నచ్చింది తినకు. సరే ఇంత సింపుల్గా చెప్తే ఎట్లా సార్ నాకు చెప్పండి అంటే, చూడు ఇది కడుపు అనేది ట్యాంకర్ కాదు, ఆకలిని తీర్చడం కోసం తిను, అది సాధ్యం చేసుకో ఫస్ట్. తర్వాత నీకు నచ్చిందని కానీ చెప్పేసి మొత్తం తీసుకుంటే కడుపుతే నీకు నెక్స్ట్ ఏం జరుగుతుందో చూడు. సో అట్లా అబ్జర్వేషన్ స్టార్ట్ చేసేవాడిని. సో నేను చెప్పాను కదా 41 రోజులు రోజుకు 2 టమాటాలే నా ఫుడ్. రోజుకు 41 రోజుల పాటు రోజుకు 2 టమాటాలే జపాన్ లోపల వర్క్షాప్లో. అది బాడీ అండ్ వెదర్ వర్క్షాప్. బూటో డాన్స్ అని మీరు గూగుల్లో కొట్టండి. 1950s లోపల హిజికత్ అనే మాస్టర్ దాన్ని డెవలప్ చేస్తున్నారు. హోల్ బాడీ షేక్ అవుతుంటుంది, హోల్ బాడీ యూ విల్ గెట్ ఇట్. సో యాజ్ ఎ థియేటర్ పర్సన్స్కి, మైమ్ యాక్టర్స్కి బాడీ ఇంపార్టెంట్. సో బాడీ లోపల ఎట్లా చేస్తారు, అతను ఇండియాకి వచ్చి నేర్చుకున్నాడు, నేను ఇండియన్ని అక్కడికి వెళ్ళి బాడీ టెక్నిక్స్ నేర్చుకున్నాడు. వరల్డ్లో ఇద్దరికి స్కాలర్షిప్ ఇస్తారు. ఐ గాట్ దట్ స్కాలర్షిప్, ఐ గాట్ ఆపర్చునిటీ. వాళ్ళ ఇన్స్టిట్యూషన్ లోపల ఫ్రీగా డబ్బులు తీసుకోకుండా చెప్పడం. సో నేను ఆడికి వెళ్ళినాక నేను 2 రోజుల తర్వాత చచ్చిపోతాను అనుకున్నాను. ఈ 2 టమాటాలు నేను ఏమిటో నా బొంద పెడతాడు, అక్కడ సమాధి ఉంటుంది, నాకు అంత మించింది ఏం లేదనుకున్నాను. బట్ అట్లా ఏడుస్తూ కూడా నేను నడుచుకుంటూ వెళ్ళినాను. అరే వై షుడ్ ఐ థింక్ నెగిటివ్లీ. సో నేను పోతున్నాను కదా అనుకుంటూ నా వర్క్ చెప్తాను. ఉదయం లేచి 2.5 గంటలు నాన్ స్టాపింగ్ జంపింగ్, 1 hour మూమెంట్ క్లాస్ అండ్ ఫార్మింగ్, 2 టమాటాలతో నా ఫుడ్ అంతే. సో బ్రీతింగ్ తోటి ఎట్లా ఉండేది, ఇవన్నీ అనేకమైన బ్రీతింగ్ కూడా ఒక ఆహారం అంటారు. ఎస్, ఇది యోగులు ఎన్నో మంది చేసి చూపించారు కదా సార్. ఇప్పుడు రోమాంచితం అని చెప్పాను, ఇది బ్రీతింగ్ సంబంధించిందే. ఇప్పుడు నా వెంట్రుకలు నేను నిక్కబొడుచుకోవాలి. ఇప్పుడు శరీరం నా అధీనంలో ఉంది, నేను చెప్పింది వినాలి. ఓకే, సో ఇప్పుడు ఇది రోమాంచితం అని అన్నాను. ఇది అత్యంత క్లిష్టమైనటువంటి సబ్జెక్ట్. ఏదో అనుభూతి పొందితే కానీ రాదు. ఇప్పుడు నేను రోమాలను ఎక్కబడుచుకోవాలంటే రావాలి. చూడండి, నా హోల్స్ కూడా ఓపెన్ కావాలి.
జస్ట్ యూ సీ దిస్ వన్. మొదల ఇది వాయువులతో క్లోజ్అప్ లో తీసుకోవచ్చా? తీసుకోవచ్చు. చూసి సో జంప్ చేయాలి, ఓ స్టంట్ మాస్టర్ పెట్టుకోవచ్చు. ఇవి ఏమి ఇప్పుడు మీరు ఇక్కడ పక్కనే ఉన్నా కానీ కనబడి ఎక్స్పీరియన్స్ మాకు ఎందుకు అంటారు సినిమా. బట్ ఒక ఎక్స్ప్రెషన్, ఒక హ్యాపీనెస్ వచ్చింది అనుకోండి, ఇది కూడా ఫైన్ ట్యూన్ అనమాట. ఒక లేన్ కూడా మాట్లాడుతుంది. సో నీ టార్గెట్ ఏంటంటే అంత అందంగా వస్తుందా లేదా. ఆర్ట్ అంటే ఏంటి? ఈస్థెటిక్. సో ఆ బ్యూటీని చిత్రీకరించడం కళాకారుడు రీక్రియేట్ చేస్తాడు, ఆర్ట్ని రీక్రియేట్ చేస్తాడు, మన ఫ్యాంటసీని రీక్రియేట్ చేస్తాడు, దర్శకుడి యొక్క మనోభావాలను ఇంకో విధంగా పోర్ట్రేట్ చేస్తాడు. అది బెంచ్ మార్క్ ఎక్కడ తెలుస్తుంది? ఇలాంటి అవుట్పుట్ పడడమే. అంటే ఇది ఓ గొప్ప అని కాదు, ఆ స్థాయి దాకా శరీరాన్ని కంట్రోల్ ఉంచుకోవాలి అంతే. మీరు ఇప్పుడు నువ్వు బాగా అలసిపోయారనుకోండి, శరీరం మాట్లాడదు. అవును, ఇప్పుడు జపాన్లో 2 టమాటాలతోటి కోర్సు చేసి 2 నెలల తర్వాత వచ్చిన తర్వాత మళ్ళీ వాట్ అబౌట్ యువర్ హ్యాబిట్స్? ఇక్కడ అవి చేంజ్ ఇక్కడ మళ్ళీ చేంజ్ అయింది, కష్టమైంది. బట్ మళ్ళా ఇక్కడ నాకు సూట్ అయ్యేటివి, సూట్ కానివి మామూలు సింపుల్ ఫుడ్డే. మనం ఇక్కడ పుట్టి పెరిగిన అమ్మ కడుపులో నుంచి ఉన్నప్పటి నుంచి ఉన్నాయి, మారవు. సో అనేక పోషక విలువలు కూడా కావాలి, మనకు ప్రోటీన్ కూడా కావాలి. సో ఒక్కొక్క పనిని బట్టి, నేను జిమ్నాస్టిక్ కావాలనుకోండి అది వేరే ఫుడ్, అథ్లెటిక్ కావాలనుకోండి అది వేరే ఫుడ్, ఆర్టిస్ట్ కావాలనుకోండి వేరే ఫుడ్. మీ శరీరాన్ని బట్టి మీరు కావాల్సిన ఫుడ్ని ఎంచుకోవాల్సి ఉంటుంది. నేను జిమ్కి వెళ్ళిన అనుకోండి, నా ఫుడ్ చేంజ్ అవుతుంది. అండ్ నేను మైమ్ షో చేయాలనుకోండి, ఫుడ్ చేంజ్ అవుతుంది. ఒక రకమైన యాక్టివిటీస్ చేయాలనుకోండి, అది వేరే ఫుడ్. సో ఐ వెంట్ టు ద విపశ్యన మెడిటేషన్ బికాస్ సమ్ టైమ్స్ అందరం ఒకే తిరిగి ఎందుకుంటాం. సో ఎవ్రీ డే విల్ చేంజ్. ఫుడ్ అనేది ఎప్పుడు కానీ సార్, నా ఫుడ్ మీకు పనికిరాదు, మీ ఫుడ్ నాకు పనికిరాదు. బికాస్ నా జీన్స్ వేరు, మీ జీన్స్ వేరు, మనమే ఎక్స్ప్లోర్ చేయాలి. కామన్ ఫుడ్ అనేది ఉండదు. కామన్ ఫుడ్ అనేది ప్రాంతాన్ని బట్టి ఉంటుంది. ఇక్కడ రైస్ కామన్, అక్కడ గోధుమలు కామన్, అట్లా కామన్ ఉంటుంది. కానీ మీ క్వాంటిటీ తినడం, సూట్ అయ్యేది సూట్ కాంది, కొందరు కారం సూట్ అవుతుంది, కొందరు మసాలా, అలాంటివి వేరు. అకార్డింగ్ టు ది సిచ్యువేషన్ అండ్ అకార్డింగ్ టు ది జీన్స్, అకార్డింగ్ టు ది వెదర్ యూ నీడ్ టు ఫైండ్. కొందరు కొందరు లోపంతో పుడతారు, కొన్ని తింటే వాళ్ళకి ఎలర్జీ వస్తాయి, కొందరికి ప్లస్ అవుతుంది. సో కొందరు సడన్గా మధ్యలో చేంజెస్ అవుతాయి, కొందరు బయట ఉండే పొల్యూషన్ వల్ల బాడీలో చేంజ్ అవుతుంది, ఎందుకో తెలియదు. కొందరు డ్రౌజీగా ఉంటారు తిండి వల్లనే, కొందరు యాక్టివ్గా హైపర్ అవుతుంటారు షుగర్ తినడం వల్ల, తిండి వల్లనే. కొందరికి ఎక్స్ప్రెషన్స్ పలకవు, తిండి వల్లనే. ఇంత సర్వీస్ మైమ్ అనేటువంటి ఆర్ట్కి చేసిన తర్వాత వాట్ ఈస్ ద రివార్డ్స్ యూ గాట్ అండ్ అవార్డ్స్ యూ గాట్? థియేటర్ పర్పస్ మీద నంది అవార్డు వచ్చింది. అండ్ మెయిన్ చెప్పుకోదగ్గ అవార్డు ఏంటంటే ఐఎమ్ ద ఫస్ట్ ఇండియన్ టు రిసీవ్ ద ఇంటర్నేషనల్ మైమ్ స్కాలర్షిప్ ఫ్రమ్ అమెరికన్ మైమ్ థియేటర్ నుంచి. తర్వాత వరల్డ్ మైమ్ థియేటర్కి ఎంపికైన 2వ ఆసియావాసిని. తర్వాత అబ్దుల్ కలాం గారు యంగ్స్టర్స్కి సంగీత నాటక అకాడమీ అవార్డుని ఇవ్వాలని ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్ గారి పేరు మీద అనౌన్స్ చేశారు. మూకాభినయ రంగంలో నాకు అవార్డు మొదట నా నుంచే స్టార్ట్ అయింది. సో 2007లో అది వచ్చింది. సో ఇవి వాటి యొక్క అదేంటి, కనిపించినంత సింపుల్ కాదు, యూఆర్ సంథింగ్ డిఫరెంట్ అండ్ గ్రేట్ అచీవర్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఇంకా వీటన్నిటి వెనకాల ఇన్స్పిరేషనల్ ఫిగర్ అంటూ ఏదైనా ఉందా? ఎవరైనా పర్టికులర్ గా నేరేడు వీరమాధవ్ గారు ఇలాంటి వాటి ప్రముఖులందరి సహచర్యం లభించడం ఒక అదృష్టం. ఈజ్ దేర్ ఎనీ అదర్ పర్టికులర్ ఇన్స్పిరేషన్? అంటే నాకు పాయింట్ ఆఫ్ వ్యూ అంటే ఇప్పుడు చెప్తే మీరు చాలా ఇంటర్వ్యూ లోపల అందరూ ఒకే పేరు చెప్తుంటారు, బట్ అట్లా అని మీరు తీసుకోకూడదు. బట్ నా మనసులో మాట ఏంటంటే చిరంజీవి గారి ఇన్ఫ్లుయెన్స్ నా మీద ఉంది, తెలియకుండా ఉంది. అది కాదు, యాక్టింగ్ లోనో లేకపోతే ఫిలిం కెరీర్ లోనో ఒక ఇన్స్పిరేషన్ ఉందంటే ఓకే. టోటల్ గా మైమ్ రంగం కదా, మైమ్ రంగానికి చిరంజీవి గారి ఇన్స్పిరేషన్ అనేటువంటి దానికి ఎలా కనెక్ట్ అవుతుంది? అంటే నేను మైమ్ నేర్చుకుంది మాత్రం అసలు ఆర్ట్ వైపు రావడం అనేది వేరు. బట్ చిన్నప్పటి నుంచి ఫ్యాంటసీ సినిమాలు నేను ఎక్కువగా ఇష్టపడేవాడిని అనమాట. ఈ మైమ్ అంతా ఫ్యాంటసీ. బట్ నేను రావడానికి గల కారణమేమో నువ్వు పనికిరావు అవి ఇవి అని అంటున్నప్పుడు ఎందుకు పనికిరాను, నన్ను నేను ప్రూవ్ చేసుకోవాలనేటువంటి అంశాలతో నేను బయటకు వచ్చినాను. ఏమీ లేని ఒక వ్యక్తి ఒక స్టార్డమ్ తోటి తీసుకొచ్చినటువంటి సక్సెస్ స్టోరీ, ఒక లివింగ్ లెజెండ్. మాకు అప్పట్లో చిరంజీవి గారితో ఉంటే మేము మష్కి స్కూల్ అని ఉండేది.
స్కూల్కి వెళ్తున్నప్పుడల్లా పోస్టర్లని ఒకసారి ఇట్లా చూసి వెళ్ళిపోయేవాళ్ళం అనమాట. లంకేశ్వరుడు, పసివాడి ప్రాణం ఇవన్నీ చూస్తుండేవన్నమాట. ఆ హీరోయిన్లు మాకా ఇట్లా ఊరికే సరదాగా మాట్లాడుతుండేవాళ్ళు. ఆ పోస్టర్ని చింపుకొని నా బ్యాగ్లో పెట్టుకున్న రోజులు కూడా ఉన్నాయి. అయితే ఇది ఫ్యాంటసీ, ఆయన అంటే తెలియకుండానే ఆ ఫైటింగ్లు కానీ బాడీ లాంగ్వేజ్ కానీ తెలియకుండా ఉండేవి. నేను చెప్పాను కదా, గుర్రం నేర్చుకోవడం కూడా వెళ్తుంటే మా ట్రైనర్ అన్నాడు, ఏంది ఎలా కాదు ఇలా అంటే అది ఎత్తేస్తుంది, నేను మామూలుగా పట్టుకోవడం ఇది. సో ఏదో తెలియకుండా ఉంది ఆయనది. ఆ పేరు అందరు చెప్తున్నారని కాదు, నా మనసులో అంతర్గతంగా ఆయన అంటే ఆరాధన భావం ఉంది. సో ఒక ఏమీ లేని ప్లేస్ లోపల అతను వారు ఒక స్టాంప్ క్రియేట్ చేసినారు. అది ఎట్లా సాధ్యం అని ఆలోచిస్తే ఆయనకు రాసినటువంటి వ్యాసాలు కానీ ఆయన గురించి మాట్లాడినటువంటి ఆర్టికల్స్ నేను విన్నాను, చదివినాను, చూసినాను. చూడాలనేటువంటి కోరిక కొంతకాలం పుట్టింది. అది నాకు సాయి కుమార్ గారు ఒక ప్రోగ్రాం పెడితే ఆ ప్రోగ్రాంకి వచ్చారు. బెంగళూరు లోపల కర్ణాటక ఆంధ్ర దాంట్లో ఫెస్టివల్ ఇస్తారు. సార్ నేను మైమ్ ఆర్టిస్ట్ని అంటే, చేశారా మీరు అని అన్నారు. అంటే చేయాలనుకుంటున్నాను. అయ్యో నేను ఉండట్లేదు అని అన్నారు. ఆ మైమ్ అనగానే వాళ్ళు చాలా ఇంట్రెస్ట్గా దించినారు. అప్పుడు నేను రీసెర్చ్ చేస్తే ఆయన మైమ్ కూడా నేర్చుకున్నారా, రాజేంద్ర ప్రసాద్ వీరు గోల్డ్ మెడలిస్ట్, వాళ్ళంతా క్లాస్మేట్స్, చాలా ఇష్టం ఆయనకి, ఏమనుకుంటున్నావు అని చాలామంది చెప్పినారు. అండ్ ఆయన ఫుడ్ గురించి కూడా బాగా తెలుసా, చాలా కేర్ తీసుకునే వాళ్ళు. అండ్ ఒక సీన్ లోపల బయటకు వచ్చేటప్పుడు పొలం పనులు చేసుకొని వస్తారు, కాలు కడుక్కునే సీన్ లోపల మీద వేసుకొని వచ్చాడు, ఆ కాళ్ళ మీద మట్టి, అంత డీటెయిల్గా వెళ్ళిన వ్యక్తి. సో అట్లా ఒక ఆర్టిస్ట్ తనని తాను ఎలివేట్ చేసుకునేటప్పుడు ఇంతకంటే ముంచిన మాట ఇంకోటి చెప్తాను, ఎవరికి తెలియదు, బట్ ఈశ్వర్ గారు అని ఒక జర్నలిస్ట్ ఉన్నారు. నేను 104కి స్టేట్కి అంబాసిడర్గా మన 104లో పనిచేసిన బీకే ఈశ్వర్ గారు, ఆయనతో పనిచేసే అవకాశం వచ్చింది. సో ఆయన చెప్పినారనమాట, ఆయన గురించి ఏదో ఆర్టికల్ వెళ్తే సుమన్ గారికి వీరితో ఇంటర్వ్యూకు పెడితే, సుమన్ గారికి అంటే ఒక పోలిక ఎంత ఒక ఆర్టిస్ట్ చూపించుకోవాలనుకునేటువంటి తాపత్రయం ఎట్లా ఉంది అని ఆయన గురించి చెప్పుకుంటూ వచ్చారు. సో ఒక ఫోటోషూట్కి వస్తే ఆయన చిరంజీవి గారు ఆయన బ్యాగ్ నిండా మొత్తం బట్టలతో వచ్చారట. సరే ఈ టీషర్ట్ పనికి వస్తుందా, ఆ టీషర్ట్ పనికి వస్తుందా, మీరు చూసారా లేదు, నా బ్యాగ్ కూడా పట్టుకుని వచ్చాను. సో నేను అందుకోసం కెమెరామెన్ కూడా అడిగాను, ఈ షర్ట్ ఓకే. సో ఐ లర్న్ దట్ క్వాలిటీ ఫ్రమ్ హిమ్ ఓన్లీ. అంటే నాకు వాళ్ళు చెప్పినా నేనేం, సో అవును కదా ఈ పాయింట్ వైలెట్ పాయింటే కదా. సో ఇంకోటి హైట్లో కూడా ఇక్కడ ఉంటే కరెక్ట్గా ఉంటానా, ఇలా ఉంటాను. డాన్స్ వేరియేషన్స్ కూడా అప్పుడే డిస్కో డాన్స్ నుంచి వెళ్తున్న క్రమం లోపల నాకు ఇంకోటి నాగిని డాన్స్ చూశారు. నాగిని డాన్స్ చేసినప్పుడు ఇట్స్ ఎవ్రీథింగ్ ఇస్ లుక్ లైక్ ఏ మైండ్ మూమెంట్గా కనబడుతుంది నాకు. అండ్ ఆ డిస్కో డాన్స్ మూమెంట్స్ కానీ, అంటే ఏమీ లేని ఒక టైం లోపల ఒక ఫ్యాంటసీని క్రియేట్ చేసేసి ఆ ఫ్యాంటసీ ఒక బెంచ్ మార్క్ చేసినటువంటి వ్యక్తి, లివింగ్ లెజెండ్, ఒక పాఠ్యాంశం అంటే మా తరానికి. ఈ సో కనుక ఆ ఆరాధన భావం అయితే నాలో ఉంది. సో ఆయన ఎప్పుడు కలవాలనుకున్నాం. ఒకసారి ఒక షో, వేరే ఒక ఆడియో ఫంక్షన్లో కూడా నా షో చూసినారు, పోతుంటే చూసి పిలిచేసి బాగా చేశారండి అని అన్నారు. అండ్ షేక్ హ్యాండ్ ఇచ్చినారు. అంత ఇన్స్పిరేషన్. ఎస్ 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 కొత్త వాళ్ళని కానీ కొత్త ఇన్స్పిరేషన్ వాళ్ళని ఎంకరేజ్ చేద్దాం అనేటువంటి ఒక మోటివేషన్ సుమన్ టీవీ ఆల్వేస్ ఫాలో అవుతుంది. ఆ మోటివేషన్తో నేను ఎంకరేజ్ చేద్దాం, భుజం తడదాం అని చెప్పేసి ఈ ఇంటర్వ్యూకి నేను యాక్సెప్ట్ చేసి వెళ్ళటం జరిగింది. ఎంకరేజ్ చేయటం కాదు, యూఆర్ ఆల్రెడీ ఎలివేటెడ్ పర్సన్ మధు, రియల్లీ ఫీలింగ్ వెరీ హ్యాపీ. ఎందుకంటే ఆ బయోడేటా చూసిన తర్వాత ప్రపంచవ్యాప్తంగా చేసినటువంటి ఆ ప్రోగ్రాంలు కానీ ఇవి కానీ, మహామహులందరితో చేసినటువంటి జర్నీ కానీ, సో ఈ వేషం అనేటువంటిదే ఇవన్నిటువంటి ఓకే ఆర్టిస్ట్గా డెఫినెట్గా, ఎందుకంటే ఆ మొహంలో ఆ మైమ్ తాలూకు కానీ ఆ బాడీ మెయింటైన్ చేస్తున్నటువంటి తాలూకు తేజస్సు కానీ కనిపిస్తుంది. ఒక 1 minute ఆ నవరసాలను పలికించినట్టు విధానం రియల్లీ అద్భుతం. రియల్లీ యూఆర్ వండర్ఫుల్ యాక్టర్, ఆర్టిస్ట్, ఆల్రౌండర్. డెఫినెట్గా మంచి మంచి అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయనేటువంటిది నేను ఈ రోజున సుమన్ టీవీ సాక్షిగా నేను చెప్తున్నటువంటి ప్రేక్షకుల సమక్షంలో నేను చెప్తున్నటువంటిది. ఎందుకంటే కనిపిస్తుంది ఆ కళ. అంటే ప్రయత్న లోపం అంటే కూడా, ఎందుకంటే ఈ రకరకాలుగా ఉండటం వల్ల అటు మైమ్ వీటి మీద తిరగటం కానీ ఫోకసింగ్ ఓన్లీ సినిమాలో సార్, సినిమా మీద ఫోకస్ చేస్తే తప్పకుండా యూ విల్ గెట్ వండర్ఫుల్ ఆఫర్స్. ఎక్కడ అవైలబుల్ మధు అంటే ఎక్కడ అవైలబుల్, ఎలా అవైలబుల్? ఐ హ్యావ్ ఓన్ అపార్ట్మెంట్ ఇన్ హైదరాబాద్. నాకు ఒక కార్ ఉంది, నాకు ఇల్లు ఉంది, నాకు బైక్ ఉంది.
అబ్రాడ్లో కూడా ఇల్లు ఉంది. బట్ పాయింట్ ఏంటంటే నా బేస్డ్ అంతా హైదరాబాద్. సో 23 సంవత్సరాలు అయింది ఇక్కడే. సో ఈ అవకాశం ఇక్కడే కోసం ఉంటూ చూస్తున్నాను. ఫ్రాన్స్కి ఇండియాకి మధ్య తిరుగుతూ ఫ్యామిలీని మళ్ళీ తీసి పెట్టుకునే అవకాశం ఉంది. ఎస్, నేను ఇక్కడ సినిమాలో మరి పాప ఎడ్యుకేషన్ అంతా అక్కడే చేస్తారా? సార్ నేను ఇక్కడ మంచి ఫైనాన్షియల్గా ఒక మంచి ఆర్టిస్ట్గా సెటిల్ అయితే ఖచ్చితంగా ఫ్యామిలీని ఇక్కడనే చదివిస్తాను. ఓకే ఓకే ఓకే, అవన్నీ జరగాలని చెప్పి ఆశిస్తూ విష్ యూ ఎవరీ సక్సెస్. ఒక మంచి ఆర్టిస్ట్గా డెఫినెట్గా అది వస్తుంది. ఈ మైమ్లో నుండి వీటన్నిటిలో కూడా ఈ బాడీ మెయింటెనెన్స్లో కూడా ఒక చిన్న కన్సల్టెంట్గా కూడా ఈ విల్ బి వెరీ యూస్ఫుల్. ఎస్, మన స్టార్స్ కానీ వీళ్ళకి ఇప్పుడు వాళ్ళకి ఈ హెల్త్ కన్సల్టెంట్స్ కూడా చాలా అవసరం ఉంది. బట్ ద వే యు ఆర్ మెయింటైనింగ్ యువర్ అండ్ ఫిజిక్ అనేటువంటిది కూడా ఒక లెర్నింగ్ పాయింట్. ఆ విధంగా కూడా యూ విల్ బి యూస్ఫుల్ అండ్ యూ కెన్ డెవలప్ యువర్ కాంటాక్ట్స్ ఇన్ ద ఇండస్ట్రీ. ఓకే, ఆల్ ద బెస్ట్ మధు, కంగ్రాచులేషన్స్ థ్యాంక్ యూ ఫర్ సార్. ఎవ్రీథింగ్. థ్యాంక్ యూ సార్. Bye.